సున్నుండలు చేసుకునే విధానం మినుములను శుభ్రంగా కడిగేసి గాలిచ్చి ఎండబెట్టాలి. ఎండిన మినుముల్ని సన్నటి సెగ మీద మంచిగా వేయించుకోవాలి. నేను టేస్ట్ కోసమని ఒక పిరికెడు పెసలు కూడా వేసి వేయించాను. మినుములు వేయించేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉండకూడదు, లేదంటే మాడిపోతాయి. మంచి సువాసన వచ్చే వరకు మినుములు వేయించుకొని మినుములు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా ఇలా పిండి పట్టేసుకోవాలి. నేను 2 కేజీల మినుములు తీసుకున్నానండి. 2 కేజీల మినుములకి అర కేజీ పంచదార మిక్సీ జార్లో వేసి పొడి చేసి ఈ మినప్పిండిలో వేసేసాను. 300 గ్రాముల బెల్లం చాకుతో సన్నగా తురిమేసి పొడి, బెల్లం తురుము ఈ రెండు కూడా పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలిపిన పిండిలో అర కేజీ నెయ్యి తీసుకున్నానండి. నేను పంచదార పొడి ఎక్కువ వేసాను కాబట్టి నెయ్యి ఎక్కువ పట్టింది. బెల్లంతో చేయటం అయితే నెయ్యి చాలా తక్కువ పడుతుంది. మీకు బెల్లం ఎక్కువ ఇష్టం అనుకుంటే బెల్లంతో చేసుకోండి, నెయ్యి చాలా తక్కువ పడుతుంది. ఇక నెయ్యి వేసి పిండి అంతా కలిపేసి అరచేతిలోకి పిండి తీసుకొని ఇలా లడ్డులా చేసేస్తే సున్నుండలు రెడీ అయిపోయినట్టే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సున్నుండలు రెడీ. ఈ వీడియో నచ్చింది కదా? నచ్చితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.